మీరు బీఆర్ఎస్‌లో ఇంతకాలం ఉన్నారు. 2014, 2018, 2023 3 అసెంబ్లీ ఎన్నికలు అనుకుందాం. మీకేమనిపించింది రాజకీయాల పట్ల తెలంగాణ వచ్చిన తర్వాత? తెలంగాణ రాకముందు తెలంగాణ కోసం పోరాడుతున్న పార్టీ అనే చాలా ఒక ఒక భావన. ఈ పార్టీ తెలంగాణ కోసం పోరాడుతుంది. నేషనల్ పార్టీలు వేరు వేరు కారణాల వల్ల ఇవ్వాలనుకున్నా ఇవ్వలేకపోతున్నాయి అనేది ఒక భావన ఈ పార్టీ మీద ఉండేది. దాని తర్వాత అంటే ఈ 10 సంవత్సరాలలో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మనం తెచ్చుకున్నాము. మన తెలంగాణ నాయకులకు గౌరవం ఉంటుంది. జనరల్గా పొలిటికల్గా పాలిటిక్స్ తోటి ఏదైనా ఏర్పడుతుంది. ఒక మంచి పని అయినా ఒక చెడు పని అయినా. సో ఆ విధంగా గౌరవం రియల్ తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళకు జరగలేదని నాకు అనిపించింది. కవులకు, కళాకారులకు, ఇంటలెక్చువల్స్కు ఆ విధంగా తగినంత వాళ్ళకు ప్రాతినిధ్యము, తగినంత గౌరవం ఇవ్వలేదేమో అని అనిపించింది. మీకు వ్యక్తిగతంగా మీరేం ఫీల్ అయ్యారు? కవులకు, కళాకారులకు ఒక అంశం అన్నారు మీరు. మీ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన మీ అనుభవాలు ఏమిటి? నా రాజకీయ భవిష్యత్తులోనే కూడా నేను కాంగ్రెస్లో చాలా ఏళ్ళపాటు నేను ఉన్నాను. సరే, నాకు అక్కడ ఒక అంటే పార్టీ వైజ్ నాకు మంచి గౌరవమే లభించింది. నేను సెక్రటరీ ఉన్నాను, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఉన్నాను, ప్లస్ ఒక డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఉన్నాను, ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఉన్నాను, ఏఐసిసి వాళ్ళు ఇచ్చిన ఒక ఎగ్జిక్యూటివ్ చేసిన ఒక ఎడ్యుకేషన్ మీద ఒక కమిటీలో మెంబర్ ఉన్నాను. ఈ విధంగా వేరువేరుగా ఎక్కడ పోయినా ఒక గౌరవం, ఒక మినిస్టర్ దగ్గరికి ఒక ప్రాబ్లం తీసుకపోతే ఒక ఏరియా. నేను మీకు ఇంకోటి చెప్పాలి. నేను 2008లో నేను మా నల్గొండ రంగారెడ్డిలో ఫ్లోరైడ్ బాధితులు చాలా పెద్ద ఎత్తున ఉండేది. అప్పుడు ఫ్లోరైడ్ బాధితుల మీద చాలామంది వేరువేరు ఆర్గనైజేషన్స్ వాళ్ళని చూయించి వాళ్ళ గవర్నమెంట్ను క్రిటిసైజ్ చేసుడు లేకుంటే కావాలని చేసేది. కానీ క్రిటిసైజ్ చేయడం వల్ల లాభం లేదు. రియల్గా ఆ ఎఫెక్టెడ్ వాళ్ళకు ఏదైనా బెనిఫిట్ చేయాలి గవర్నమెంట్ నుంచి అని నేను అప్పుడు ఫ్లోరైడ్ అందరినీ తీసుకొని, అంటే కొందరిని తీసుకొని అప్పుడున్న ముఖ్యమంత్రి సీఎం మన వైఎస్ఆర్ దగ్గరికి నేను తీసుకొచ్చి సీఎం గారు వీళ్ళందరూ అక్కడ వాటర్ దాగి ఈ విధంగా వీళ్ళకి ఎఫెక్ట్ అయింది, వీళ్ళ కాళ్ళు వంకర, చేతులు వంకర, నడవలేరు, వంగిపోయి మనం అదే నాగార్జున సాగర్ వాటర్ తీసుకొని మనందరం హ్యాపీగా ఉన్నాము, కలకలలాడుతున్నాము. ఇది అన్యాయం కదా. ఫస్ట్ మీరు డ్రింకింగ్ వాటర్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. రెండవది వాళ్ళు బ్రతుకు కోసం ఏదైనా మనం హెల్ప్ చేయాలా. ఒక స్టైఫండ్ అని పెంచాలి, పెన్షన్ అనేది పెంచాలి. అంటే అప్పుడు జనరల్గా 200 రూపాయలు ఇచ్చేది అందరికీ, వాళ్ళకు కూడా 200 రూపాయలు ఇచ్చేది. అప్పుడు ఆయన 750 రూపాయలు తీసుకొచ్చాడు. మినిమం 500, 750 అని. నెక్స్ట్ వచ్చే రోజులలో వారికి మనము రేషన్ డీలర్షిప్ ఇద్దాం, ఇంటి జాగలు ఇద్దాం అని ఆ టైంలో ఇమీడియట్గా డ్రింకింగ్ వాటర్ అంటే పంచాయతీరాజ్ వాళ్ళని పిలిపించి ఆ ఊర్లో ఏమున్నాయో మీరు చూసి కొంత వాళ్ళకి వాటర్ కూడా అంటే సప్లై అవుతుంది, అందరికి అయితలేదు. కొన్ని గ్రామాలలో అవుతుంది, కొన్ని గ్రామాలు అయితలేదు. మీరు ఇమీడియట్గా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ చేయాలని చెప్పింది. అంటే ఈ విధంగా రిప్రజెంట్ చేసినప్పుడు అప్పుడు వినేది. మేము ఏ మినిస్టర్ కాడికైనా ఒక ఊళ్ళో ఒక ప్రాబ్లం ఉంది, తీసుకెళ్ళి దాన్ని సాల్వ్ చేయించడం. ఒక ఊళ్ళో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది, ఇంకేదో డ్రింకింగ్ ప్రాబ్లం ఉంది, ఇలాంటివి మేము పోయి రిప్రజెంట్ చేసేదానికి వీలు ఉండేది. కానీ ఇక్కడ ఇక్కడ లేదు అనేది ఒక ఫీలింగ్ అయితే ఉంది. నాకున్నది, మిగతా వారికి కూడా అది లేదు అని అంటే మీరు ప్రయత్నం చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిందా? లేకపోతే కనుక వాళ్ళు వీళ్ళు అంటుంటే విని నిజమేలే అందరని? నేను కాంటాక్ట్ చేసి ఓడిపోయిన తర్వాత నేను ప్రజలతోటి ఉన్నా కదా. నేను ఓడిపోయినా కూడా ప్రజల కోసం నేను పనిచేయాలి కదా. నేను ఓడిపోయినా అని చెప్పి ఇంట్లో కూర్చుంటే నన్ను ఎవరు అడగరు, తిట్టుకుంటారు, నన్ను తిట్టుకుంటారు, పార్టీని కూడా తిట్టుకుంటారు, అంతే కదా. పార్టీ కూడా నష్టం జరుగుతుంది. కానీ నేను అట్లా కాకుండా రోజు ప్రజల కోసం పోయి ఓడిపోయినా కూడా మేము విన్నాను, ప్రభుత్వం ఉన్నది, మనం కలిసి పనిచేద్దాం, మీ యొక్క ప్రాబ్లం నేను తీసుకుసాల్వ్. కొంత నేను సాల్వ్ చేశా. కొన్ని రోజుల తర్వాత వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే ఈ పార్టీలోకి వచ్చినా కూడా తగిన గౌరవం అలాంటి వాళ్ళకి ఇవ్వాలి కదా. మేము ఏదైతే ఆశించి వచ్చినామో గౌరవం, తెలంగాణ వాళ్ళకు గౌరవం లేదు, నీళ్లు నిధులు అవే కాక ఆత్మగౌరవం అనే ఒక నినాదం కూడా ఉంది కదా. మరి ఆత్మగౌరవము నాలాంటి వాళ్ళు అయినా నాలాగా పార్టీలకు వచ్చి పనిచేసేటోళ్ళకైనా ఉండాలి కదా. తదనంతరము మాలాంటి వాళ్ళని చూసిన పాపన పోలేదు, అయినా కూడా మేము బాధపడలేదు. ఎందుకంటే కొత్తగా వచ్చింది తెలంగాణ. కొత్తగా వచ్చినప్పుడు ప్రభుత్వానికి ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ప్రభుత్వం నిలదొక్కునేదానికి కొంత టైం కావాలి అని చెప్పి మేము ఏ రోజు కూడా క్రిటిసైజ్ చేయలేదు. కానీ మన చేతనైన సాయం చేద్దాం అనుకున్నాం. కానీ జనరల్గా అంటే అక్కడ
ఓన్లీ గెలిచిన వాళ్ళతో ఇంటరాక్షన్ తప్ప ఇంకో నాయకులతో ఇంటరాక్షన్ అనేది లేదు అక్కడ. అది ప్రాబ్లం. అంటే కావాలని జరిగిందా అట్లా జరిగిపోయిందా అట్లా? అంటే మొదటగా స్టార్టింగ్లో జరిగిపోయింది అనుకుందాం, పని ఒత్తిడి ద్వారాను, అంతే కదా. కొత్త కొత్త రాష్ట్రము, ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఉన్నాయనో లేకుంటే ప్లానింగ్ చేసేదానికి అందరినీ కలిసినప్పుడు టైం వేస్ట్ అయిద్దనో అనుకోవచ్చు. కానీ నాలాంటి వాళ్ళు మా సొంత లాభం కోసము, సొంత పని కోసము, లేకుంటే టైం వేస్ట్ చేసేదానికి పోయేటోళ్ళం కాము. నిజంగా దీనివల్ల మేము రిప్రజెంట్ చేయడం వల్ల ప్రభుత్వానికి పేరు రావాలి, పార్టీకి పేరు రావాలి, ప్రజలకు మేలు జరగాలి అనే దృక్పథం ఉన్న వాళ్ళని తప్ప ఉట్టిగానే పోయి ఏదో అందరు చూడాలని చెప్పో మా షో కోసము చేసేటోళ్ళం కాము. అది వాళ్ళు గ్రహించాలి. నాయకులు అనేటోళ్ళు ఏం గ్రహించాలి, ఎవరు ఏ విధంగా ఉన్నారు, ఎవరి ద్వారా నిజంగా పని జరుగుతుందో, అంటే ప్రజలతోటి మమేకమై ఉన్నారు, ఎవరి ద్వారా మన పార్టీకి పేరు వస్తుంది, ఎలాంటి మనుషులు అనేది చూసుకొని చేయాలి కదా. మరి అందరినీ అదే గాట కట్టేసి చేసినప్పుడు నిజంగా నాలాంటి వాళ్ళే కాక నాలాంటి వాళ్ళు ఎంతోమందికి వాళ్ళు నిజంగా బాధపడ్డారు. కానీ మీరు ఇట్లా బాధపడిన వాళ్ళు ఒక మాట అనుకుందాము, పార్టీ ఓడిపోయిన తర్వాత ఇవాళ బీఆర్ఎస్ బయటికి కనబడుతున్నది బలహీనపడిందని. పార్టీ బలహీనపడిన తర్వాత నిజంగా వాళ్ళు తప్పును రెక్టిఫై చేసుకుంటారేమో, మీతో మాట్లాడి ఎందుకు మీకు చెప్తారేమో, కాస్త ఆగి ఉండొచ్చు కదా, మళ్ళీ ఎందుకు వెంటనే పార్టీ వదలటం? చూడండి, 2018లో పార్టీ రెండోసారి వచ్చింది. వచ్చినప్పుడు కూడా మేము బాధపడేం బయటికి పోలేదు కదా. అప్పుడు మా బాధలు కూడా చెప్పేదానికి ప్రయత్నించినాం. ఇక్కడ ఎలాంటి మెకానిజం లేదు. ఆది నాయకునికి కింద ఉన్న నాయకులకు కలిసే మెకానిజం ఇక్కడ లేదు. జనరల్గా ఏ పార్టీలోనైనా ఒక మెకానిజం ఉంటుంది. ఒక జనరల్ సెక్రటరీనో ఒక ఇన్ఛార్జ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంటు. ఇక్కడ ఏం లేదు. ముఖ్యమంత్రి ఆయనే ప్రెసిడెంటు, ఆయనే ముఖ్యమంత్రి, మిగతా వాళ్ళు మంత్రులు, అంతే. ఇంకా వీరు ఎక్కడ నేమ్సేకు కొందరు ఉన్నారు, వాళ్ళు ఎవరో కూడా మనం గుర్తుపట్టలేము. ఇప్పుడు మీరు చూసినట్టుగా మీకు కూడా తెలుసు, ఈ పార్టీలో ఏదైనా ఉందా? డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎవరు? ఎమ్మెల్యేనే ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉంటాడు. ఎమ్మెల్యే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉంటే ఆయన కాన్సెన్స్ చూసుకుంటాడా, నాయకుల ప్రాబ్లమ్స్ చూస్తాడా, లేకుంటే ప్రజల రిప్రజెంటేషన్ తీసుకుంటాడా? అది అన్నమాట. ఇది లోపించింది. వారు ఏమనుకున్నారంటే ఎమ్మెల్యేలతోటే నాకు పని, ప్రభుత్వం కావాలా, వీళ్ళందరూ ఏంది సెంటిమెంట్ మీద ఓట్లు వేస్తున్నారు. సెంటిమెంట్ అనేది ఇంకా జరుగుతుంది. ఇప్పుడు జనరల్గా గుడ్ ఆర్ బ్యాడ్, తెలంగాణ పార్టీ అంటే టీఆర్ఎస్ అని చెప్పి అనుకున్నాం. నేను అనుకున్నా, ప్రజలు అనుకున్నారు, అందరం అనుకున్నాం. మరి దాన్ని అనుకున్న దాన్ని అదే విధంగా ట్రీట్మెంట్ ఉండాలా. మన పార్టీ అనుకున్న దాన్ని మన వాళ్ళని అందరని కలుపుకొని పోయేది ఉండాలి తప్ప, మరి అయిపోయింది మాకు ఓట్లు వేసిండు మీ పని అయిపోయింది, మేము రూల్ చేస్తుంటే మీరు చూడండి. రూల్ చేయొచ్చు, రూల్ చేసే కాడికి మంచి చేస్తారు, కొంత చెడు అవుతుంది, కొందరికి మంచి అనిపిస్తుంది, కొంత చెడు అవుతుంది. కానీ గౌరవం అనేది ఉండాలి ప్రతి లీడర్కు. అంటే ఒక లీడర్ ద్వారానే ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎమ్మెల్యేలు 119 అయినా వేలాది మంది లీడర్లు ఉంటారు, కోట్లాది మంది ఓటర్స్ ఉంటారు. సో వీళ్ళందరికీ ఎవరు మధ్యన నాలాంటి లీడర్స్ ఉంటారు. ఓడిపోయిన లీడర్లైనా ఇంకా కొందరికి రాకపోవచ్చు కాంటెస్ట్ చేసేదానికి. అలాంటి వాళ్ళని కూడా మనం కలుపుకొని పోయి వాళ్ళందరూ ప్రతినిత్యం ప్రజలతో ఉంటారు చేయబట్టి వాళ్ళకి తెలుసు అనమాట అసలైన అవసరాలు, ప్రజలకున్న అవసరాలు వాళ్ళకి తెలుసు. అది ఇక్కడ ఒక హైరారికీ అనేది లేదు, కలుపుకోవడానికి కలవడానికి నాయకత్వం లేదు అని మీరు